ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, శ్రేష్టమైన డ్రామా జ్ఞానము పిల్లలైన మన వద్ద మాత్రమే ఉంది. ఈ డ్రామా యథాతథంగా రిపీట్ అవుతుందని మనకు తెలుసు. అన్నా, ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ప్రవృత్తి వారు బాబాను ఏ ప్రశ్న అడుగుతారు? బాబా వారికి ఏమని సలహా ఇస్తారు? చాలా మంది పిల్లలు, బాబా మేము వ్యాపారం చేసుకోమా అని అడుగుతారు. బాబా చెప్తారు, పిల్లలు భలే వ్యాపారం చేయండి, కానీ రాయల్ వ్యాపారం చేయండి. బ్రాహ్మణ పిల్లలు మద్యము, సిగరెట్లు, బీడీ మొదలైన చీచీ వ్యాపారాలు చేయరాదు. ఎందుకంటే వాటి వలన ఇంకా ఎక్కువగా వికారాల ఆకర్షణ ఉంటుంది. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఆత్మిక తండ్రి ఇచ్చిన శ్రీమతము, రెండవది రావణుని ఆశ్రీమతము. తండ్రి మతమును ఆశ్రీమతమని అనరు, రావణుడిని తండ్రి అని అనము కదా, అది రావణుని ఆసురీ మతము. ఇప్పుడు పిల్లలైన మనకు లభించేది ఈశ్వరీయ మతము. రెండిటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అరే చింటూ, మనం ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి అంతే. కానీ పురుషార్థం చేయడం అంటే చాలా మందికి కష్టం అనిపిస్తుంది కూడా. ఇంత ఉన్నతమైన పదవి పొందడం అంత తేలిక ఏమీ కాదు. తండ్రి స్మృతి మరియు వారసత్వం రెండు చాలా సహజమైనవి, ఒక సెకండ్ విషయమే అంతే. అయితే పురుషార్థం చేయడంలో మాయా విఘ్నాలు కూడా కలిగిస్తుంది. రావణునిపై గెలుపు పొందాల్సి వస్తుంది. ఈ మొత్తము సృష్టిపై రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు మనము యోగ బలముతో రావణునిపై ప్రతి కల్పము గెలుపు పొందుతూ వచ్చామని, ఇప్పుడు కూడా గెలుపు పొందుతున్నామని మనకు తెలుసు. నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తి మార్గంలో కూడా మీరు బాబా అని అంటూ వచ్చారు, కానీ మొదట తండ్రిని గురించి తెలియదు, ఆత్మను గురించి తెలుసు. బ్రుకుటి మధ్యలో అజబ్ సితారా మెరుస్తూ ఉంటుంది అని అనేవారు. ఆత్మని గురించి తెలిసిన తండ్రిని గురించి తెలియదు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా! ఓ పరంపిత పరమాత్మ అని కూడా అనేవారు, స్మృతి చేసేవారు, అయినా వారిని గురించి తెలియదు. ఆత్మ కర్తవ్యాన్ని గురించి కానీ పరమాత్మ కర్తవ్యాన్ని గురించి కానీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి లేకుండా ఎప్పుడు ఎవరు రియలైజ్ చేయించలేకపోయారు. ఎవరికి ఆ పాత్రే లేదు. ఈశ్వరీయ సంప్రదాయము, ఆసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయము అని గాయనం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది, కానీ ఈ విషయాలు గుర్తుండాలి. ఇందులోనే మాయా విఘ్నాలు కలుగజేస్తుంది, మరపింపజేస్తుంది. తండ్రి చెప్తున్నారు, నెంబర్ వారు పురుషార్థానుసారం స్మృతి చేయగా డ్రామా అంతమవుతుంది, అనగా పాత ప్రపంచము అంత్యమవుతుంది. అన్న, ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారంలో తప్ప ఈ అన్ని వ్యాపారాలలో నష్టమే ఉంది. భలే ఇతడు వజ్రాల వ్యాపారం చేసేవాడు, కానీ లాభం అయితే ఏమీ కలగలేదు కదా. అయితే లక్షాధికారిగా అయ్యాడు. ఈ వ్యాపారంతో ఏమవుతారు? బాబా ఉత్తరాలలో కూడా పదమాపదం భాగ్యశాలి అని ఎప్పుడూ రాస్తూ ఉంటారు. అది కూడా 21 జన్మలకు అవుతారు. బాబా చెప్పేది సరైనదేనని మీకు కూడా తెలుసు. మనమే ఈ దేవీ దేవతలుగా ఉండేవారము, మళ్ళీ చక్రంలో తిరిగి క్రిందకి వచ్చాము. సృష్టి ఆది మధ్యాంతములు కూడా తెలుసుకున్నారు. నాలెడ్జ్ అయితే తండ్రి ద్వారా లభించింది, కానీ దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా అని తమను తాము పరిశీలించుకోవాలి. నేను నా ఈ శరీరం అనే ఇంటిని అద్దెకు ఇచ్చాను అని ఈ బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లే కదా, ఇందులో ఆత్మ ఉంటుంది. భగవంతునికి నేను నా ఇల్లు అద్దెకు ఇచ్చానని నాకు చాలా గర్వంగా ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం ఇక ఎవరి ఇల్లు వారు తీసుకోరు. కల్పకల్పము ఈ ఇల్లే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతనికైతే సంతోషంగా ఉంటుంది కదా. అయితే హంగామా కూడా ఎంత జరిగింది. ఈ బాబా హాస్యానికి అప్పుడప్పుడు బాబాతో, బాబా తమకు రతంగా అయినందున నేను ఇన్ని తిట్లు తినవలసి వస్తుంది అని అనేవాడు. అప్పుడు తండ్రి, అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభించాయి, ఇప్పుడు నీ వంతు వచ్చిందని అంటారు. బ్రహ్మకు ఎప్పుడు తిట్లు లభించలేదు, ఇప్పుడు ఆ వంతు వచ్చింది. రథం ఇచ్చినందుకు తండ్రి నుండి తప్పకుండా సహాయం కూడా లభిస్తుంది కదా. అయినా బాబా అంటారు, తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. ఇందులో పిల్లలైనా మీరు ఇతని కంటే ఎక్కువ వేగంగా వెళ్ళగలరు, ఎందుకంటే ఇతనిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. భలే డ్రామా అంటూ వదిలేస్తారు, అయినా కొన్ని సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి.
వీరు పాపం మంచి సర్వీస్ చేసేవారు, సాంగత్య దోషంలో చెడిపోయారు. ఎంత డిస్అర్వీస్ జరుగుతుంది. ఎలాంటి పనులు చేస్తారంటే కోపం, బాధ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉందని భావించరు. తర్వాత ఇది డ్రామాలో ఉంది కదా అని ఆలోచన వస్తుంది. మాయాస్థితిని పాడు చేయడంతో చాలా డిస్సర్వీస్ జరిగిపోతుంది. అరే చింటూ, శివబాబా అంటారు, ఇంకెవ్వరూ ఇవ్వలేని శ్రీమతం నేను మీకు ఇచ్చి మార్గం తెలియచేస్తాను. సతోప్రధాన కొత్త ప్రపంచం స్వర్గం ఉండేది కదా అని ఎవ్వరూ వచ్చినా చెప్పండి. ఈ పాత ప్రపంచాన్ని తమోప్రధాన ప్రపంచము అని అంటారు. మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి. మన్మనాభవ మచ్చాజీ భవ, ఇదే మంత్రం అంతే. నేను సుప్రీం గురువును అని కూడా చెప్తున్నాను. పిల్లలైనా మీరిప్పుడు స్మృతి యాత్రతో సృష్టి మొత్తాన్ని సద్గతికి చేరుస్తారు. జగద్గురువు ఒక్క శివబాబాయే. వారు మనకు కూడా శ్రీమతమును ఇస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనకు ఈ శ్రీమతం లభించిందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈనాడు పాత ప్రపంచం ఉంది, రేపు కొత్త ప్రపంచం ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సహజం. ఇది జ్ఞాపకం ఉన్న ఎవరికైనా అర్థం చేయించగలరు, కానీ ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే ఇక జ్ఞానం మొత్తం సమాప్తమైపోతుంది. కళలను, కాయమును మాయ తీసుకుంటుంది. కళలన్నీ తీసేసి కళారహితంగా చేసేస్తుంది. వికారాలలో ఎలా చిక్కుకుపోతారంటే అడగనే వద్దు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మాంతరాలుగా వేశ్యాలయంలో ఉండి వేల కొలది పాపాలు చేస్తూ వచ్చారు. జన్మల పాపిని నేను అని అందరి ఎదుట అన్నారు. మనమే మొదట పుణ్యాత్మలుగా ఉండేవారము, తర్వాత పాపాత్మలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్మలుగా అవ్వనున్నాము. అన్నా, ఇప్పుడు మనల్ని తండ్రి రాజాది రాజులుగా చేస్తారు. ఇక ఏ శాస్త్రాలను ఈ విషయాలు లేవు. ఇదే ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తి. వాస్తవానికి అందరికీ సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భలే స్థాపన చేయువారిని కూడా గురువు అని అనవచ్చు, కానీ సద్గతినిచ్చేవారే గురువు. వీరైతే తమ వెనుక అందరినీ పాత్ర చేసేందుకు తీసుకువెళ్లరు, వాపస్ తీసుకువెళ్లేందుకు మార్గాన్ని తెలియచేస్తారు. శివుని ఊరేగింపే కీర్తించబడుతోంది, మరి ఏ ఇతర గురువులది కాదు. మనుషులైతే శివ శంకరులను కలిపేశారు. ఆ సూక్ష్మవతనవాసి ఎక్కడ, ఈ మూలవతనవాసి ఎక్కడ? ఇద్దరూ ఒకటే ఎలా అవుతారు? భక్తి మార్గంలో ఇలా రాసేశారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ముగ్గురు పిల్లలు కదా. బ్రహ్మ గురించి మీరు అర్థం చేయించగలరు. వీరిని దత్తత చేసుకోవడం వలన ఇతను శివబాబా పుత్రునిగా అయ్యాడు కదా. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారు, పోతే ఇతడు వారి రచన. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి 21 జన్మలకు పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా. మేము వికారాలు ఉత్పత్తి అయ్యే ఏ వ్యాపారము చేయడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. స్మృతి యాత్రలో ఉండి మొత్తం సృష్టిని సద్గతిలోకి చేర్చాలి. సద్గురువైన తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. మాయ ఎప్పుడు కళారహితంగా తయారు చేయకుండా గమనం ఉంచాలి. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే చెడులో కూడా మంచిని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి నిశ్చింత చక్రవర్తి భవ. సదా ఈ స్లోగన్ గుర్తుండాలి. జరిగిపోయింది మంచిదే, ఇప్పుడు జరుగుతూ ఉండేది మంచిదే, ఇక ముందు కూడా మంచే జరుగుతుంది. చెడును చెడు రూపంలో చూడరాదు, కానీ చెడులో కూడా మంచిని అనుభవం చేయాలి. చెడు నుంచి కూడా పాఠము నేర్చుకోవాలి. ఏ విషయం వచ్చినా ఏమవుతుంది అనే సంకల్పము రాకూడదు, కానీ వెంటనే మంచి జరుగుతుంది, మంచి జరిగింది అని రావాలి. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. నిశ్చయ బుద్ధి అంటేనే చింతలేని చక్రవర్తి. ఎవరైతే స్వయానికి లేక ఇతరులకు గౌరవం ఇస్తారో వారి రికార్డు సదా బాగుంటుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.